నీ ఆత్మ చెప్పిన మాట నీ యొక్క మనసు, నీ హృదయము వినాలి. నీ హృదయము చెప్పిన మాట నీ శరీరము వినాలి. ఆత్మ, హృదయము, శరీరము ఏకతాటి మీద ఏకత్వం కలిగి ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆత్మ బలము చేత నీవు నీ హృదయాన్ని జయించాలి. ఆత్మ బలము చేత నీవు నీ శరీరాన్ని జయించాలి. అలా జయించగలిగి ఐక్యపరుచుకుని, లోపరుచుకుని నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలను నీవు పొందుకోవాలి. 40 దినములు ఉపవాసమున్న యేసు ప్రభు ఆయన నీరసించిపోయాడు. కానీ ఆత్మ బలము చేత ఆయన యెరూషలేమునకు కొనుపోబడెను అన్నది. ఒక్కరోజు భోజనము ఆరగించాడు ఏలియా. నీ శక్తికి మించిన ప్రయాణము నీకుంది. ఎన్ని దినములు ప్రయాణం చేశాడు? ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఒక్కసారి గ్రహించండి. మనం ఆత్మలు బలవంతులుగా ఉంటే ఈ హృదయాలను, ఈ మనస్సును మనం జయించగలము.